హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక పాతకాలం నాటి వంట సజ్జ రొట్టెనైతే చూపిస్తున్నాను. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే దీంట్లో చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయంట. ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. కొన్ని టిప్స్ పాటిస్తే సజ్జ రొట్టెను మనము 15 డేస్ నుంచి 30 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే పైన పిల్లలకి బటర్ కనుక అప్లై చేసేస్తే బాగా తినేస్తారు. సజ్జ రొట్టెను కొన్ని టిప్స్తో క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను 2 కప్స్ దాకా సజ్జ పిండిని అయితే తీసుకుంటున్నాను అనమాట. పల్లీల్ని వేయించుకోకుండా అలాగే నేను ఒక అరకప్పు దాకా మిక్సీ వేసేసి ఇలా పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది సజ్జ రొట్టె. అలాగే ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అంతా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి చేతులతో బాగా కలుపుకొని ఇక్కడ నేను హాట్ వాటర్తో పిండిని కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనము ఎక్కువ హాట్ వాటర్ కాకుండా చూడండి, ఇలాగా కొంచెం హాట్ వాటర్తో ఇలా స్ప్రింకిల్ చేసుకొని మనము చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. సజ్జ రొట్టె బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుందన్నమాట. చూడండి, కొంచెం కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా రొట్టె సరిగ్గా రాదు. రొట్టె పిండి కలుపుకున్నాక ఇన్ కేస్ మనకి రొట్టె ఒత్తుకోవడానికి మనకి సరిగ్గా రాకపోతే కొంచెం చపాతీ పిండినైనా యాడ్ చేసుకుంటే ఇందులో బ్రేక్ అవ్వకుండా బాగానే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనము ఎంత బాగా నీట్ చేసుకుంటే రొట్టె అంత బాగా వస్తుందన్నమాట, బ్రేక్ అవ్వకుండా. ఇలాగా నేను సద్దపిండిని కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక ప్లేట్లో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్నప్పుడు మనము ఒక బాల్ సైజ్ అంతా సజ్జపిండిని తీసుకొని ఇలాగా ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నాక ఒకసారి బాగా మనము అరచేతితో ప్రెస్ చేసుకోవాలన్నమాట. రొట్టెను ఒత్తుకునేటప్పుడు మనకి నువ్వులు అనేవి కిందకి పడిపోకుండా ఉంటాయన్నమాట. సద్దపిండిని చల్లుకొని ఇలాగా చేత్తోన ఇలాగ ఒక్కసారి సర్కిల్ షేప్ వచ్చేలాగా మనము ఒత్తుకుంటే మనకి తర్వాత మనము చపాతీలాగా ఇలాగా ఒత్తుకోవచ్చు అనమాట. కొంచెం మందంగా కాకుండా కొంచెం తిన్నుగా ఇలాగ ఒత్తుకుంటే మనకి రొట్టె అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలాంటి షీట్ పైన ఇలాగ ఒత్తుకుంటే మనకి రొట్టెను పెనం పైన వేసుకోవడానికి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. లేకపోతే కొంచెం స్టిక్కీగా ఉంటే రొట్టె బ్రేక్ అవుతుందన్నమాట. చూడండి, ఇలాగా ఈజీగా రొట్టెనైతే నేను చపాతీలాగా రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక తవానైతే హీట్ చేసుకుందాము. హీట్ అయిన తవా పైన ఇప్పుడు నేను రొట్టెనైతే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇలాగా బబుల్స్ వచ్చినప్పుడు మనము ఇంకొక సైడ్ అయితే ఫ్లిప్ చేయాలి. ఇలాగా ఒక 30 సెకండ్స్లో మనము ఒక్కొక్క సైడ్ అయితే ఫ్లిప్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, రొట్టె అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు. కానీ మనము ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం దాకా చేసుకుంటే మనకి రొట్టె అనేది క్రిస్పీగా అవుతుందన్నమాట. చూడండి, రొట్టె అయితే రెడీ అయిపోయింది. దాదాపు మనకి ఒక 4 మినిట్స్ అంత టైం అయితే పడుతుంది ఒక రొట్టె కుక్ అవ్వడానికి. ఫస్ట్ రొట్టె వేసాక మనము మీడియం టు హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత రొట్టె బోత్ సైడ్స్ కుక్ అయ్యాక మనము ఫ్లేమ్ అయితే తగ్గించుకొని తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేయాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీ అనేది వస్తుంది. చూడండి, ఇంకొక రొట్టె కూడా నేను ఇలాగా సిసేమ్ సీడ్స్లోకి ఇలా డిప్ చేసుకొని తర్వాత ఇలా ఫస్ట్లో ఒకసారి తట్టుకొని తర్వాత నేను ఇలా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను అనమాట. ఇలాగైతే ఈజీగా రొట్టె అనేది మనకి వచ్చేస్తుంది. రౌండ్గా అలాగే తిన్నుగా కూడా బాగా వస్తుందన్నమాట. ఇలాంటి మంచి టిప్స్తో మీరు కూడా ఇంట్లో ఈజీగా సజ్జ రొట్టెలు అనేది ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇది చాలా మంచి వంట అన్నమాట. ఇప్పుడు సజ్జ రొట్టెలని స్నాక్స్గా కూడా తినేయచ్చు. అలాగే డిన్నర్లోకి, లంచ్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. దీనికి గుత్తి వంకాయ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా ప్లేసెస్లో వేరే వేరే రకాలుగా దీన్ని కాంబినేషన్గా అయితే తింటూ ఉంటారన్నమాట. ఇలాంటి రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రొట్టెను ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. ఇది గ్లూటన్ అనేది ఉండదు కాబట్టి
చపాతీ కన్నా ఇది చాలా మంచిది, చాలా బలం కూడా. ఇలా మనము క్రిస్పీగా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి 15 డేస్ నుంచి 1 మంత్ వరకు ఈజీగా అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా ఎంత క్రిస్పీగా వచ్చిందో, కరకరలాడుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. బటర్తో అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు నచ్చిన కాంబినేషన్తో మనం నచ్చిన విధంగా అయితే తినేసేయచ్చు అనమాట. ఇలాగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.